అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. చాలా మంది అంటూ ఉంటారు, మీ హిందువులకి భగవంతుడు ఒక్కడు కాదు, చాలా మంది దేవతలు ఉంటారు అని చెప్పి. అంటే ప్రతి దాంట్లో భగవత్ తత్వాన్ని చూసే ఒక గొప్ప మనసు మన హిందువుల్లో ఉంది కాబట్టి అన్ని రూపాల్లో మనం భగవంతులని ఆరాధిస్తున్నాం. మరి ఇన్ని రూపాల్లో ఉన్నప్పటికీ మనలోనే కొంతమంది ఇతర మతస్థులకు సంబంధించిన విధానాలు ఆచరిస్తూ ఉంటారు. ఉదాహరణకి అంటే ఇది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. చిన్నప్పుడు అంటే ఒక 30 years, ఇప్పుడు 30-35 ఉన్న జనరేషన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ చిన్నతనంలో ఎక్కువగా ఏదైనా జ్వరాలు రావటము, అలాంటివి ఏదైనా ఇబ్బందులు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా వాళ్ళ దర్గాల దగ్గరికి తీసుకెళ్ళి తాయెత్తులు కట్టించటము, వాళ్ళతో మంత్రించటము, ఇలాంటివి చేసేవారు. కొన్ని దగ్గరలో ఇప్పటికీ జరుగుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది వాళ్ళ దర్గాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు అక్కడ మొక్కుబళ్ళు కొన్ని మొక్కుకొని అవి మొక్కుబళ్ళు చెల్లించుకొని రావటము, అలాంటివి కూడా ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. కొన్ని దర్గాలు ఫేమస్ అయిన దర్గాల దగ్గరికి వెళ్ళి. ఎందుకు మరి మన దాంట్లోనే ఇంతమంది భగవంతులు ఉండంగా ఎందుకు ఇతర వాళ్ళని మనం ఆరాధించటము అనేది చాలా మందిలో ఒక సందేహం ఉంది. ఈ మధ్యకాలంలో నాకు ఒకరిద్దరు చెప్పారు, అసలు ఏంటి ఇది, దీని గురించి మాట్లాడండి, కనుక్కోండి అని చెప్పి. అందుకోసమని అడగటం జరిగింది. వివరణ ఇవ్వండి. మంచి విషయం అడిగారు. పూర్వం ఎలా ఉండింది అంటే, ఈ మత కలహాలు అన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించి వాళ్ళని మనం తరిమి కొట్టేసిన తర్వాత అందరూ సమానము, అందరూ ఒకటే. అప్పుడు ఎలా ఉండింది అంటే, మన దేశాన్ని కాపాడుకోవడం కోసము అందరూ కలిసికట్టుగా వర్క్ చేసి మన దేశాన్ని కాపాడుకొని వీళ్ళు ఐకమత్యంగా ఉన్నారు. రాను రాను మన దేశంలోనే కలహాలు వచ్చేసాయి. అంటే ఒకరంటే ఒకరు పడుకోకున్నట్టు. ఇంకొకటి, మన దేశం గొప్పతనం అయితే ఏంటి అంటే అందరినీ ఆదరిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో వచ్చి ఉండొచ్చు, బ్రతుకుతున్నారు కూడా. చెప్పాలంటే భారతదేశం ఎందుకు గొప్పదంటే అందుకే గొప్పది. ఇప్పుడు వేరే కంట్రీస్ లో చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు జరుగుతుందిలేండి, ఇండియా నుండి మనం కూడా వెళ్ళి అక్కడ జాబ్స్ చేసుకోవడం అంతవరకే. కానీ స్థిరవాసం అనేది తక్కువ. మన దేశస్తులు వేరే దేశానికి వెళ్ళి స్థిరంగా అక్కడే ఉండిపోవడం అనేది తక్కువ జరుగుతుంది. కానీ వేరే దేశస్తులు ఇక్కడ వచ్చి స్థిరంగా ఉండిపోతున్నారు. ఇంతకుముందు ఏముండేది అంటే, ఈ ఇల్లు సందుల్లో ఉంటారు కదా గల్లీలలో, వాళ్ళందరూ ఈ ముస్లిమ్స్, హిందూస్ ఇలా ఉండడం ద్వారా ఏం జరిగేది అని అంటే, ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ఇప్పుడు మీరు అన్నట్టుగా మన హిందూ వాళ్ళ ఇళ్ళల్లో ఒక పాపకో బాబాకో బాగలేనప్పుడు పక్కన ఒక వేరే వాళ్ళు ఉంటారు, వేరే మతస్థులు ఉంటారు. ఈ వీళ్ళకి ఉన్న సంబంధం ద్వారా ఏం జరిగేదంటే, ఒకవేళ వాళ్ళకి ఏదైనా తెలిసి ఉంటే, సరే నేను మీ పాపకి దిష్టి తీస్తాను, ఇలా తీసుకోరా నా దగ్గరికి అంటే వీళ్ళు దిష్టి తీయడము, లేదంటే వాళ్ళకి తెలిసిన విద్య ఏదైనా పిల్లల పైన చూపించి వాళ్ళకి తగ్గేలాగా చేయడము. లేదు అని అంటే కొంతమంది అస్తవాస్తు అంటాం మనం, వాళ్ళ చేతి నుండి ఏది ఇచ్చినా కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. మన అంటే అన్ని వాస్తులలో అస్తవాస్తు కూడా ఒకటే అని చెప్దాం. ఇలా పూర్వం ఉండింది. ఇప్పుడు ఒకరికి అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, ఏదోలే పక్కింటి ఆవిడ చేసింది అని చెప్పి అది నమ్మకం ఏంటి, వాళ్ళ ఫ్రెండ్షిప్ అయిన నమ్మకంతో వీళ్ళ పిల్లలకి చేస్తారు. అలా అని ఆవిడతో చేయించుకొని ఇంకా ఆవిడ లేనప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఏదో అక్కడికి వెళ్తేనే తగ్గుతుంది, వాళ్ళ చేతుల మీదుగా చేస్తేనే తగ్గుతుంది అనేది అపోహ చెప్పాలంటే. ఇప్పుడు మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మన దేవుళ్ళని మొక్కడానికే మనకు టైం సరిపోదు. ఇప్పుడు పక్క దేవుళ్ళు మనకి ఎందుకు? అదే కదా చెప్పాలంటే. మన పిల్లలకి ఎవరికైనా జ్వరం వచ్చిన హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళి కొంచెం సింధూరంతో అర్చన అష్టోత్తరం చేయించుకొని వచ్చి ఆ సింధూరం ధరించడం ద్వారా కూడా మనకి ఈ రోగాలు అనేటివి నయమవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ సందుల్లో అంటే ఇళ్లల్లో వాళ్ళ ప్రాంతాలలో ఉండే వాళ్ళ ఫ్రెండ్షిప్ బట్టి ఇది వచ్చింది. ఇప్పుడు పూర్వము అందరూ బాగా కలిసి ఉండేటోళ్ళు, ఇరుగు పొరుగు కూడా, పెద్దగా భేదాలు గొడవలు అనేటివి తక్కువ. అప్పుడు ఇది నడిచింది. మీ పిల్లలకి ఏదైనా బాగాలేకపోతే వీళ్ళు చూడడం, వాళ్ళ పిల్లలకి ఏదైనా బాగాలేకపోతే. కానీ ఇదేమైపోయిందంటే, వాళ్ళు లేకపోయినా మన వాళ్ళు చేస్తేనే తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఈ దర్గాలకి మసీదులకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు.
నీకు ఎవరైనా ముస్లిం ఫ్రెండ్ ఉన్నారు, ఏదైనా ఒక సలహా ఇచ్చినారు, తీసుకో, ఫ్రెండ్ ఉండి ఓకే. మీకు ఏదైనా మంచి బాండింగ్ ఉంటే. అంతే తప్ప ఒకవేళ నీకు ముస్లిం ఫ్రెండ్స్ లేరు, ఎవరూ లేరు, కానీ నువ్వు తీసుకెళ్ళి మీ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చూపిస్తేనే తగ్గుతుంది అనడం అంత కరెక్ట్ అయిన విషయం కాదు. మనకు దేవుళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఇది చెప్తే మత కలహాలను రేపట్టే విషయం అయితే కాదు. జనరల్గా మనకున్న గొప్పతనం ఏంటి, అందరిలోనూ భగవంతుని చూస్తాము, అందరి యొక్క స్వరూపం కూడా ఒకటే పరమాత్మ అనేది మనందరికీ తెలుసు. పరమాత్మ అంతా ఒకటే, లేదని చెప్పలేదు. అవతలి వాళ్ళు కూడా నీ మతాన్ని అంతే గౌరవించాలి. అవును, అది అవతలి వాళ్ళు కూడా నీ మతాన్ని అంతే గౌరవిస్తే నువ్వు కూడా వాళ్ళని గౌరవించు, తప్పు లేదు. కానీ అవతలి వాళ్ళు నీ మతాన్ని గౌరవించుకోకున్నట్టు నువ్వు మాత్రమే పోయి వాళ్ళ దేవుళ్ళకి పడి మొక్కడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ అన్ని మతాలలోకెల్లా హిందూ మతం చాలా గొప్పది. మనం ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం అనేది పురాతనమైనది. దీనికి ఎక్కడ నువ్వు వెళ్ళి చూసుకున్నా కూడా దీని మొదలు అనేది దొరకదు. అన్ని దాంట్లకి మొదలు అనేది దొరుకుతుంది తప్ప మన దానికి దొరకదు. ఎందుకంటే ఇది చాలా చాలా పురాతనమైనది. దీన్ని మనం కాపాడుకోవాలి. అట్లని నేను పక్క మతస్థులను కించపరచండి, వాళ్ళతో స్నేహం చేయొద్దని చెప్పట్లేదు. స్నేహం చేయి, వాళ్ళని గౌరవించు, అవతల వాళ్ళు మన మతాన్ని కూడా గౌరవించేలాగా ఉంటారు. ఇప్పుడు ఈ తాయెత్తుల విషయం ఏంటి అంటే నమ్మకమే, కానీ ఆ నమ్మకం అనేది మన దేవుళ్ళ పైన పెట్టినా కూడా జరుగుతుంది. తప్పు లేదు, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చేయించుకున్నావు. కానీ ఇక్కడ వాళ్ళే మనల్ని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. మీరే మా వరకు వచ్చి తాయెత్తులు ఇవన్నీ కట్టించుకుంటున్నారు, మీ దేవుడు మీకు పని చేయడా అని. ఈ స్టేజ్కి మనం వచ్చాం. ఎందుకు వచ్చాము? మనం అతిగా నమ్మడం ద్వారా. వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేయకపోయినా కూడా మనం వాళ్ళ దగ్గరకు పోవడం ద్వారా. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్ వింటున్నాం కదా, ఏం మీ దాంట్లో దేవుళ్ళు లేరా, మీరు ఎందుకు వస్తారు మా దర్గాలకి అని మాట్లాడుతున్నారు. మనమే ఛాన్స్ ఇస్తున్నాం వాళ్ళు మాట్లాడడానికి. కరెక్టే. వాళ్ళు మన మతాన్ని గౌరవించినప్పుడు మనం కూడా వాళ్ళ మతాన్ని గౌరవించాలి. ఇంకొక విషయం ఏంటంటే అన్ని మతాలలోకెల్లా, అన్ని సాంప్రదాయాలకెల్లా మన హిందూ సాంప్రదాయమే గొప్పది, పురాతనమైనది. మనం దీన్ని కాపాడుకోవాలి. ఒక హిందువుగా పుట్టినప్పుడు మన యొక్క మన ధర్మాన్ని కాపాడుకోవడం. మన దాంట్లోనూ చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, మన దాంట్లోనూ ఈ దిష్టి తీసే వాళ్ళు ఉన్నారు, మన దాంట్లో కూడా తాయెత్తులు యంత్రాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఇప్పుడు దానికి అలవాటు పడి ఉంటారు అనుకోండి, పక్కన అక్కడికి వెళ్ళడం అనే దానికి అలవాటు పడి ఉంటారు. ఒకసారి బ్రేక్ చేయండి, బ్రేక్ చేసి ఒకసారి మన దేవుళ్ళని కూడా మొక్కండి. పరమాత్మ అంతా ఒకటే, ఇక్కడ లేదని చెప్పలేదు, కానీ మనకు రెస్పెక్ట్ కూడా అవసరం కదా. ఇప్పుడు మనం అన్ని మతాలు ఒకటే, అన్ని దైవాలు ఒకటే అనే దాంట్లో అనకూడదు కూడా. ఎందుకంటే మన మతం గొప్పది, మన సాంప్రదాయం గొప్పది. మన హిందూ సాంప్రదాయానికి ఏది సాటి రాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి అని వాళ్ళు తెలుసుకోవాలి. ఇది విషయం ఇప్పుడు ఎవరి వ్యక్తిగత విషయం. నువ్వు ఇలా చేస్తున్నావని క్వశ్చన్ చేయడానికి కూడా లేదు చెప్పాలంటే. అది వాళ్ళు తెలుసుకోవాలి. నేను హిందువుని, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి, నా ధర్మం పైన, నా దేవతల పైన నాకు నమ్మకం ఉండాలి అని ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి, భగవత్ ఆరాధన చేసేటప్పుడు ఖచ్చితంగా పువ్వులు లేకుండా మనం పూజ చెయ్యము. తమలపాకులు ఇలాంటివి ఖచ్చితంగా పూజల్లో మనం ఉపయోగిస్తాం. ఇలాంటివి అమ్మేవారు కూడా ఎక్కువగా ముస్లిమ్స్ కనిపిస్తున్నారు. చాలా వరకు పువ్వుల మార్కెట్లలో ముస్లిమ్సే ఎక్కువగా ఉంటారు. కొన్ని దగ్గరలో, అంటే ఆలయం ముందరని కాకుండా కొన్ని దగ్గరలో పువ్వులు అమ్మే వాళ్ళు ఎక్కువగా వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి పూలు కొనుక్కొచ్చుకొని పూజ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందరూ బతకాలి అమ్మాయి, అందరికీ జీవనాధారం. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పాను, భారతదేశం చాలా గొప్పది. ఎందులో గొప్పది? బతుకునివ్వడంలో గొప్పది. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో అంటే భయం లేకోకున్నట్టు స్వేచ్ఛాజీవులుగా బతుకుతున్నారు. నాది అనుకున్నట్టుగా ఇక్కడ ఏం భయం లేదు. పక్కన కంట్రీస్కి వెళ్తే ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. వాళ్ళ సిస్టమ్ కానీ వాళ్ళ రూల్స్ కానీ ఎలా ఉంటాయో. కానీ మన దాంట్లో ఏంటంటే స్వేచ్ఛ. మనం ఫస్ట్ పోరాడిండేదే స్వేచ్ఛ కోసమే. బానిసతత్వం ఉండకూడదు అనే దానికోసమే మనం పోరాడిండేది. ఇప్పుడు మన దేవాలయాల ముందు వాళ్ళు పూల వ్యాపారం చేయకూడదా అంటే చెయ్యొచ్చు, తప్పు లేదు. వాళ్ళతో కొన్ని తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టకూడదా అనడం ఎక్కడా లేదు. ఎందుకు అనంటే మనం ఏం చెప్తాం, మన సాంప్రదాయంలో, మన హిందూ సాంప్రదాయంలో ఏం చెప్తాం, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని చూడాలి అని చెప్తాం. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని చూడాలి అన్నప్పుడు అక్కడ హిందూ అమ్ముతున్నాడా, ముస్లిం అమ్ముతున్నాడా, క్రిస్టియన్ అమ్ముతున్నాడా అనే విషయం పక్కన పెట్టేస్తే అక్కడ ఒక జీవుడు అమ్ముతున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి కొనడం ద్వారా ఆయనకు ఆ డబ్బులు ఎంత అవసరమో ఆ రోజు
మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టే తప్ప వాళ్ళతో కొనకూడదు, కొని తీసుకెళ్ళి భగవంతుడికి పెట్టకూడదు అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే పరమాత్మ అంతా ఒకటే. మనం మన సాంప్రదాయంలో ఏం చెప్తాం, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని చూడాలి అని చెప్తాం. అలాంటప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిలోనూ భగవంతునే చూడాలి. అక్కడ ముస్లిం అనే మతాన్ని చూడకూడదు, నువ్వు క్రిస్టియన్ అనే మతాన్ని చూడకూడదు. నువ్వు అక్కడ ఒక జీవుణ్ణి, భగవంతుని చూసి వాళ్ళ దగ్గర తీసుకొని పోయి మన దేవాలయాల్లో భగవంతునికి సమర్పించవచ్చు. ఓకే, సంతోషమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.